ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు మేము ఏం మంచి చేస్తున్నాము అనేది ప్రజలకు వివరిస్తారు. వాళ్ళు చేసిన మంచి మీదే మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారు. ఓట్లు అడగాలనుకుంటారు. ఇప్పుడు 19-24, 24 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నా పాలన నచ్చితేనే ఓటేయమని చెప్పి అడిగారు. నా పాలన కంటిన్యూ కావాలంటే ఓటేయమని చెప్పి అడిగారు ఆయన. సరే, ప్రజలు తిరస్కరించారా? మరో ప్లాన్ బి ద్వారా ఏమైనా ఆయన అధికారం నుంచి దిగిపోయారా? అదొక పెద్ద చర్చ, పోనీయండి. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి. ఇప్పుడు 3వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్న నినాదం ఏంటి? గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటున్నారు. సేమ్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ అగైన్ జగన్ అగైన్ అని అంటే వాళ్ళు మళ్ళీ పాజిటివ్ పాలన, మేము మళ్ళీ రావాలి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ వద్దు అంటున్నారు. అంటే ఆల్టర్నేట్ మేమే ఉన్నాం కాబట్టి మాకే ఓటేయండి అని. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, మేమే మళ్ళీ రావాలి. వన్స్ అగైన్ చంద్రబాబు, వన్స్ అగైన్ కూటమి అనట్లే. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంట. అంటే వాళ్ళు రావద్దు. అంటే ఎవరు రావాలి? మేమే ఆప్షన్ కాబట్టి, మేమే దిక్కు కాబట్టి మాకే ఓట్లేయండి. ఇదేంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన పాలన గురించి కదా మాట్లాడుకొని ఓటేమని అడగాలి. విచ్చలవిడిగా అప్పులు ఎందుకు చేస్తున్నారో జనానికి చెప్పి ఓట్లు అడగాలి. భూములు కావలసిన వాళ్ళకు 99 పైసలకు, లేకుంటే ఉచితంగా, లేకుంటే తక్కువ ధరలకి విచ్చలవిడిగా ఎలా ఇచ్చేస్తూ ఉన్నారో అట్లా అది చూపించి ఓట్లు అడగాలి. మేము అన్ని సూపర్ సిక్స్ హామీల్లో చాలా వరకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదో జనానికి చెప్పాలి, చెప్పి ఓట్లు అడగాలి. లేకుంటే అన్నీ ఇస్తున్నాం ఓట్లేనని చెప్పి ఆ విధంగా అడగాలి. పాలన అనేది గత ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని కంపేర్ చేసి బాగా అద్భుతంగా ఉంది, ఓట్లేమని చెప్పి అడగాలి. ఇదేంటి గమ్మత్తుగా వాళ్ళు రావద్దు అంటే ఆప్షన్ ఏంటి? మేమే ఉన్నాం కాబట్టి మేమే. లేదు, ఇంకొకరు ఎవరైనా ఆల్టర్నేటివ్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు రావద్దు, మేము ఎటు మంచి చేస్తున్నామని చెప్పి మేము ఓట్లు అడగలేకున్నాం కాబట్టి మేము వద్దు వాళ్ళది, కానీ మూడో వ్యక్తికి ఓటేయమని చెప్పి అడుగుతారా? మేము మళ్ళీ రావాలంటారు కానీ వాళ్ళు రావద్దని అడగడం ఏంటి? వాళ్ళు వస్తే దారుణం జరుగుతుంది, వాళ్ళు వస్తే అది మేము చేసిన మంచి ఆగిపోతుంది, వాళ్ళు వస్తే మేము చేసిన అద్భుతమైన పాలన ఆగిపోతుంది అని చెప్పి ఓటు అడగడం సహజం. వీళ్ళకి ఎందుకు ఓటేయాలో చెప్పకుండా ఎదుటి వాళ్ళు దుర్మార్గులు కాబట్టి ఓటేయకండి అంటున్నారు. దుర్మార్గులను ఎవరు చెప్పారంటే మళ్ళీ వీళ్ళే చెబుతున్నారు. మరి వాళ్ళు దుర్మార్గులు అయితే మీరు అధికారంలో ఉండి మీరు ఏం చేస్తున్నారు అంటే ఏం చేయట్లే. మేము ఏదో రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నాం, ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్లు విమర్శలు చేస్తూ ఉన్నాం, ఇంతేనా? గొడ్డలి పార్టీ ఏంటి? విచారణ సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? న్యాయస్థానాలు ఏం చేస్తూ ఉన్నాయి? వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా. ఇప్పటికే ప్రభుత్వానికి అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు ఇంప్లీడ్ అవ్వచ్చు కదా. ఊరికే గొడ్డలి పార్టీ. అరే, జగన్కి మళ్ళీ ఓటు వేయకండి ఎందుకంటే తల్లి చెల్లికి అన్నం పెట్టలేదంట. జగన్కి మళ్ళీ ఓటు వేయకండి ఎందుకంటే గొడ్డలి పార్టీ అంట. జగన్కి మళ్ళీ ఓటు వేయకండి ఎందుకంటే ఇంకేదో చెబుతారు. మీకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి కదా. మీ పాలన ఎందుకు మంచిదో చెప్పాలి కదా. జగన్ ఇంట్లో విషయం అంటే వాళ్ళు చూసుకుంటారు, పోనీయండి, అదే రాష్ట్రానికి అవసరం లేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు తన పాలనను తానే నమ్మడం లేదా? తన పాలన మీద తనకే నమ్మకం వస్తలేదా? ఏందో విచిత్రమైనగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు. కొన్నిసార్లు మంచి చేసాం ఓటేమని అడగండి. ఎదుటోళ్ళని నీచులుగా చిత్రీకరించి, ఎదుటోళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించి నేను ఎప్పుడు చెప్పేది ఇదే, ఈరోజు కాదు, ఎప్పుడో చెప్పినా వీళ్ళ విధానం ఇలాగే ఉండబోతుంది. ఎదుటి వాళ్ళను చెడుగా చిత్రీకరించి మాత్రమే వీళ్ళు ఓట్ల ప్రయోజనం పొందాలని చూస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా సీఎం గారి స్టేట్మెంట్ కూడా అదే.